డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ నీట్ కౌన్సిలింగ్ అయితే మళ్ళీ కోర్టుకు వెళ్ళినట్టుంది. కోర్టులో మరి కొన్ని అప్డేట్ అయితే ఉన్నాయి. అవి మరి అదైతే ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ ప్రతిసారి వెబ్ ఆప్షన్లకు అవకాశంపై పిల్లు ఈసారి ఏంటంటే ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1లో మరి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, తర్వాత ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఇస్తారు, ఫేజ్ 3లో సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలని రూల్ అయితే వచ్చింది. మరి ఈ రూల్ సవాల్ చేస్తూ ఒకళ్ళైతే మరి కోర్టుకు వెళ్ళటం అయితే జరిగింది. మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించిన హైకోర్టు, కానీ హైకోర్టు అయితే ఒప్పుకోలేదు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి ప్రతి విడత కౌన్సిలింగ్ ముందుగా కొత్త వెబ్ ఆప్షన్ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన జీవోను సవాలు దాఖలైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఇది మంచిదే, ఇది ఎవరికైనా మంచి పరిణామం ఇది. మరి కౌన్సిలింగ్ ప్రారంభం అవుతున్న మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థన ధర్మాసనం తోసిపుచ్చింది. గత జీవోతో పోలిస్తే కొత్త జీవోతో కౌన్సిలింగ్లో జరిగే మార్పుల వివరాలను కోర్టు ముందుంచాలని డాక్టర్ ఎన్టీఆర్ విజ్ఞాన యూనివర్సిటీకి అధికారులను ఆదేశించింది. మరి అదేవిధంగా ప్రతివాదులుగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత శాఖ ముఖ్య కార్యదర్శులు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ నీట్ యూజీ ప్రవేశాల పరీక్షణ అధికారి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగల్, జస్టిస్ చల్లా గుణరత్నాథ్ ధర్మాసనం గురువారం ఈ మేరకు మరి రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశానికి కౌన్సిలింగ్ విధానం అన్ని సీట్లకు ఒకేసారి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే విధానాన్ని, అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే అన్ని సీట్లకు ఒకేసారి ఇవ్వాలి. అప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఇస్తారు. ఫేజ్ 1లో మళ్ళీ రిపోర్ట్ చేయడం అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈసారి ఫేజ్ 1 ఫేజ్ 3కి సపరేట్గా ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా వీళ్ళు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కొంచెం బాగానే ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రతి విడత కౌన్సిలింగ్ ముందు కొత్తగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుందుకు వీలు కల్పిస్తూ మరి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గత నెల 30న ఇచ్చిన జీవో 102ను సవాల్ చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడ రాంప్రసాద్ హైకోర్టులో పిల్లు దాఖలు రిజర్వ్డ్ మరి పిటిషనర్ తరపు న్యాయవాది కె మాధవ్ రిజర్వ్డ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంట. పిటిషనర్ తరపు న్యాయవాది కె మాధవి వాదవులు పాత విధానం ప్రకారం సీట్లన్నిటికీ ఒకేసారి వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. తాజా జీవోతో ప్రతి విడత కౌన్సిలింగ్ ముందు కొత్తగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం. దీనివల్ల మెరిట్లో ఉన్న రిజర్వ్డ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఆధారంగా ఒకేసారి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే విధానాన్ని ప్రవేశపెట్టు 2020 జీవో 150 తీసుకొచ్చారు. ఈ ఏడాది జూలై 19 తీసుకొచ్చిన జీవో 102 జారీకి ముందు ఎలాంటి అధ్యయనం జరగలేదు అని వాళ్ళైతే అంటున్నారు. మరి విశ్వవిద్యాలయం తరపు న్యాయవాది టీవీ శ్రీదేవి వాదనలు వినిపిస్తూ ఒకేసారి వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని హైకోర్టు ఆక్షేపించింది. దీంతో ప్రతి విడత కౌన్సిలింగ్ ముందు వెబ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం కల్పించాం. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయము కావాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించింది కోర్టు. అంటే మరి ప్రతిసారి వెబ్ ఆప్షన్లో అయితే ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. ప్రతిసారి వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవడం వల్ల లాభమే, నష్టం అయితే లేదు. స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్లు ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా అనుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్లో మనకి సేమ్ ఇది ఎఫ్సెట్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్, ఫేజ్ 3లో ఈసారి ఏంటంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో ఐ థింక్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మనం ఫిజికల్గా వెళ్ళి అక్కడ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన పని లేదు. ఆన్లైన్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఎంసెట్ కౌన్సిలింగ్ తరహా చేస్తే సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. తెలంగాణ మరి ఏపీ స్టూడెంట్స్ అందరూ కూడా రెడీగా ఉండండి. డాక్యుమెంట్స్ కూడా మీరు మరి పెట్టుకోండి. ఆల్రెడీ కూడా వీళ్ళు సర్టిఫికెట్స్ అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. అప్లికేషన్ అప్లై చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మ, గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వీలుంది. ఇవి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మనకి 12వ తారీఖు లాస్ట్ డేట్ పెట్టుకుంటాం. 12వ తారీఖు 14వ తారీఖు 20,000 రూపాయలు అదనపు ఫీజు అయితే తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకుని తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.